పూజలు పెద్దలు, నా తండ్రి సమానులు ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మా ఉమ్మమ్మ గారికి, నా ప్రాణం నా అశ్వతన్న గారికి, మా ఇంట్లో ఫస్ట్ నేను నమ్మే దేవుడు 2 అడుగుల పటం ఎంట్రెన్స్ లో ఉంటే 6 అడుగుల కటౌట్ నా అశ్మితన్న ఉంటాడు. ఫస్ట్ నా అశ్మితన్నను చూసే మా ఇంట్లోకి మేము పోవాలా. అలాగే అన్నలతో పాటి మమ్మల్ని 10 సంవత్సరాల నుంచి గతంలో నా భార్యని కౌన్సిలర్ గా గెలిపించినారు, నన్ను గెలిపించినారు. నందలపాడు అంటే చాలా సమస్యాత్మక గ్రామం. ఆ రోజు నామినేషన్ వేసే కానీ నన్ను రానిలేరు. నా భార్య ఈడే ఉన్నారు పుల్లయ్య, వాళ్ళిద్దరు పోయి నామినేషన్ వేసినారు. ఆ రోజు నా ఇంట తిరిగేకి మనుషులు లేరు, కానీ ధైర్యంతో నిలబడిన వాళ్ళు ఈడున్నారు. వాళ్ళని ఒకసారి నేను చూపెడాను. శ్రీనందలే ఏసేపు ఉన్నారు, సూరి, చిట్టుబాబు, పుల్లయ్య, మీరందరికీ మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఆ రోజు మీరంతా ఉండగానే నేను ఈ రోజు నిలబడ్డానంటే అది మీరే కారణం. ఒక్కసారి నేను అందరు క్లాస్ కొట్టాను. అలాగే అందరు చెప్తున్నారు జైలు నుంచి వచ్చినారని. జైలు నుంచి మీసం మెల్లేసుకుంటూ వచ్చినాడు మా అశ్వితన్న. నా పిల్లాన్ని నిలబెడతా, నా తమ్ముడిని నిలబెడతా, నా కొడుకుని నిలబెడతా, ఏదేందో చూపిస్తా చేసి అన్నాడే. చేసి ఏందో మీసం తిప్పుకుంటూ చూపించినాడు. ఆ రోజు మనం అందరు గెలిపించి తడాగా చూపించినాడు. అది ఆ రోజు తెలిసింది వాళ్ళకు. ఇంకా నేను మన తాడిపత్రులందరికీ మీరు చెప్పేసినారు. నేను రాష్ట్రంలో చెప్తున్నా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేదు, మనందరూ పిలిపించినారు. ఎవరికి అంత సేపు మనకు ఆయన టైం కానీ ఇలా 45 నిమిషాలు మాతో మాట్లాడినాడు. మీ కష్టాలు ఏమి అవన్నీ. మనకు ఆల్రెడీ 16 కేసులు ఉన్నాయి, అందరికీ ఉండాలి అన్ని కేసులన్నీ. మనం గెలిచిన 10 రోజులకే జైలుకి వేసినప్పుడు మా భార్య మా పిల్లలు కనీసం జైలు చూసామంటే పోలీసులు రానియడంలే. వాళ్ళు ఏడ్చిన క్షణాలు మాకు ఈ రోజు గుర్తుకున్నాయి. నా పిల్లలు తింటే వీళ్ళు పరిగెత్తుకుపోయి పక్కన నిలబడతాంటే చూసినాం. కానీ మేము ఎన్ని కేసులున్నా భయపడలే. మాకు తోడు మా ప్రభాకర్ తోడు ఉన్నాడే మా ధైర్యం అది. అదే విధంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మామూలుగా ఫోటో సెషన్ పెట్టింటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అన్ని కష్టాలు పడినాయి. ఫస్ట్ ఎవరో కాదు పెట్టాల్సింది, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి పెట్టాలా ఫోటో. ఆయన పడిన కష్టాలు అన్ని కావు. అదేవిధంగా సార్ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నమస్కరించి అడుగుతున్నాను సార్. ఉన్నత విద్యావంతుడు, లండన్ లో జరుగుతున్నాడు, చాలా మంచి ఉన్నత వ్యక్తి సార్. మా అశ్వతిరెడ్డి అన్న గారికి మంత్రి పదవి ఇచ్చి ఆయనను మేము పడిన కష్టానికి మాకు అదే సంతృప్తి. అప్పట్లో సంవత్సరానికి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు జిల్లాలో బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి. ఒక్క ప్రభాకర్ రెడ్డి గారు మనమంతా గెలిచి తాడిపత్రులో చైర్మన్ అయిన తర్వాత అందరూ బయటకు వచ్చినారు జిల్లాలో. అది సార్ మేము అడిగేది ఉంటే మీరు ఏదన్నా మాకు వెయ్యాలంటే మాకు మంత్రి పదవి ఇచ్చి మా అశ్వతనని గౌరవించేందుగా కోరుతున్నాము. ఇంకోటి ఏమంటే వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అని చెప్పుకుంటారు, కానీ మాకు గర్వంగా మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి తాలూకాన్ని చెప్పుకోవడానికి మేము గర్వపడుతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోడీ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నాడు. కానీ మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న ఏమంటున్నాడో తెలుసా? విజన్ 2028 అంటున్నాడు. డెవలప్మెంట్ అంటున్నాడు. ఈ డెవలప్మెంట్ కావాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే ప్రభుత్వం నుంచి మనకు గ్రాంట్స్ వస్తాయనుకుంటున్నారా? ప్రభుత్వం నుంచి మనకు ఫండ్స్ వస్తాయని అనుకుంటున్నారా? రాలేదు. ఆయన ఆలోచనే పెట్టుబడి. the knowledge, empowerment
పరిస్థితి. అయితే ఆయన ఏం చేశారు? ఊహకైనా అందిపుచ్చుకోయిందాడా నేను జైలు జీవితం అనుభవిస్తానని. జైలు నుంచి తిరిగి వచ్చినాడు. ఆ చూపుల్లో చురుకుతనం, ఆ ముఖంలో పౌరుషం, ఎక్కడ మేము ఓడిపోయినామని ఎక్కడ భయపడలేదు, ఊరించి పారిపోలేదు. కౌన్సిలర్ గా పోటీ చేసినటువంటి మమ్మల్ని తీసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినాడు. తన సైన శైలిలో క్యాన్వాస్ చేయించి ప్రతి ఒక్క అమాయక కౌన్సిలర్స్ ని గెలిపించుకోగలిగినాడు. అది మా జేసీ అశ్విత్ అన్న అంటే. జేసీ అశ్విత్ అన్న ఎమ్మెల్యే ఓకే, బాగుంది. మా గతంలో మా అన్నగారి ఇంటి వద్దకు వచ్చినారు, ఇంట్లోకి పోయినారు, ఫ్యాషన్ చేస్తామన్నారు. కానీ మా జేసీ అశ్విత్ అన్న గారు ఎప్పుడు ఆ మాట నోట రాలేదు. ఎందుకో తెలుసా? కార్యకర్తలు వాళ్ళకెంతో మాకంతే. వాళ్ళు చేసిన పని మేం చేస్తే వాళ్ళకు మాకు తేడా ఏంటి? తాడిపత్రిలో మా నాన్నగారు ఎలాగైతే అభివృద్ధి చేసినాడో గ్రామాలను కూడా నేను అభివృద్ధి చేయాలని అనుకున్నాడు. చెరువులకు, కాలువలకు, గుంటలకు నీళ్లను అందించడంలో అసెంబ్లీలో తన తేడా శైలితో పోరాటం చేసినాడు. అది ఒక విజనరీ లీడర్షిప్ అంటే. ఎక్కడా ప్రోత్సహించలేదు, ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదు, అపోజిషన్ వాళ్ళ కార్యకర్తలను ఎక్కడ జైల్లో పెట్టలేదు. ఇకపోతే నా విషయం చెప్తాను. సింపుల్ గా అన్న 2 సెకండ్స్ అన్నాడు కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. నన్ను ఇబ్బంది పెట్టినా చూడు, మామూలు ఇబ్బంది కాదు. 17 కేసులు పెట్టినారు. కనీసము నేను ఎస్సీ ఎస్టీ కేసులు 2 పెట్టినారు. నేను ఎవరు చంపుతాను నాకే తెలుసు, మా ఆయనకు తెలుసు. నేను చెడును కూడా చంపలేను కనీసం. అంటే బల్లి కనిపిస్తే ఆ బల్లిని తోలేని వరకు ఆ మధ్యలాన్ని కూడా పోను. మళ్ళీ నా పైన అటెంప్ట్ కేసు పెట్టినాడు. అటెంప్ట్ కేసు పెట్టి ఇంటి దగ్గరికి అరెస్ట్ చేయడానికి పోలీసులు పంపిస్తాడు. ఆ రోజు మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న నాకు ఒక 15,000 రూపాయలు చేతికిచ్చి ఒక మనిషిని పంపించి ఏమి ఏటి దగ్గరికి పారిపోయి నేను అక్కడ కారు పంపిస్తే నన్ను ఊరు ఇప్పించినాడు. 2 నెలల పాటు నేను ఊరు ఇచ్చాను. ఒక మహిళను ఎదుర్కోలేక 17 కేసులు నా పైన పెట్టినారు. ఈ పొద్దు కూడా నేను వాళ్ళ కోసం తిరుగుతున్నాను. కానీ నేను భయపడలేదు. ఆ పొద్దుకి ఈ పొద్దుకి ఎప్పటికీ చెప్తాను, కేసులు అంటే మాకు కేబుల్ లాంటివి. అది కట్ చేసి మేము మా ప్రభుత్వం వచ్చినాక మీ నోట్లో కుక్కుతామన్నా. ఆయన కుక్కలేదు లేండి, ఎందుకంటే మా అశ్విత్ అన్న ఒప్పుకోడు. ఇంతకంటే నేను చెప్తే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది. చాలా కష్టపడ్డాము. కష్టపడ్డ ఆషామాషిగా కష్టపడలేదు, హార్ట్ఫుల్ గా కష్టపడ్డాము. ఆ ఫ్యామిలీ అంటే మాకు చాలా ఇష్టము. రాజకీయం అనేది అందరికీ లభించేది కాదు, అది దేవుడి ఇచ్చిన గిఫ్ట్ అని నాకు అన్న చెప్పినాడు. దాని ప్రకారం నేను ప్రజల్లోకి వెళ్ళాను. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ నా వంతు కృషి నేను చేశాను. థ్యాంక్ యూ మా. అందరికీ నమస్కారం. చాలా లేట్ అయింది, నేను 1 minute చెప్పేస్తాను. ముఖ్యంగా మా దైవ సమానులైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి పాదాలు వందనాలు సార్. ఎందుకంటే నాకంటూ ఎవరు లేరు సార్. నా కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా నాకు కానీ ఎవరు లేరు. ఈ ప్రభుత్వం నేను ఇక్కడ ఉన్నానంటే మీ వల్లే సార్. ఇక్కడ ఉన్నామంటే నేనంటే ఎవరు తెలియదు. నేను నా పేరు తెలియదు, నా ఊరు తెలియదు, నా ఇల్లు తెలియదు, నా కుటుంబం తెలియదు, ఎవరు తెలియదు. అలాంటి నన్ను ఇంతమందికి పరిచయం చేశారు సార్. మీరు మీ రుణం నేను ఈ జీవితంలో తీర్చుకోలేను సార్. తర్వాత నామినేషన్ వేసినప్పుడు సార్ మీరు నన్ను పిలిచారు. నేనా నువ్వు రాదా, నువ్వు ఉండు, నేను ఇంకో వాడికి పోతానని చెప్పాను సార్. నేను అప్పుడు సార్ ఎలా సార్ అంటే రే నువ్వు పోరా, నేను ఉన్నా నీ వెనకలే ఉన్నా సార్. సార్ ఆ పొద్దు నుంచి ఇప్పటి వరకు మీరు నా వెనకలే ఉన్నారు సార్. మీరు నా వెనకలే ఉన్నారు కాబట్టి నేను ఏ దానికైనా ముందుకెళ్తున్నాను. ఎటువంటి యుద్ధానికైనా కళ్యాణికైనా ఏ దానికైనా మీరు నా వెనకాల ఉన్నారు కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. ఎన్నో ఆడుకోవడం ఎదుర్కొన్నాం సార్. నా వార్డులో మరి ముఖ్యంగా రాక్షసులు ఉన్న వార్డు నా వార్డు. మామూలు రాక్షసులు కాదు, ఎక్కడో నుంచి వచ్చి మా వార్డులోకి వచ్చి అది స్థావరం ఏర్పాటు చేసుకొని ఈ తాడుపడం దోచుకునే కొంచెం రాక్షసులు. నేను ఇంట్లో నుంచి తలుపు తీస్తానే నాకు వల్లే కనిపిస్తారు. ఆ రాక్షసులు దాటుకొని నేను పోరాటం చేశాను. దాని వెనకాల జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కష్టం. ఎందుకంటే ఆయన ఉండాలి మన ఊరికి. ఎందుకంటే మన కోసము, మన ప్రజల కోసము, మన కుటుంబాల కోసం ఆయన ఉండాలి. ఆయన లాంటి వ్యక్తిని మనం ఉపయోగించుకోకపోతే ఈ జనరేషన్ వాళ్ళు ఇంకా ఇలాంటి మహానుభావులు అనేది మనకు దొరకదు. ఎందరో మంది మహానుభావులు ఉంటారు. అలాంటి మహానుభావులు మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మహానుభావులు దొరకరు. మనమందరం మన ప్రభాకర్ రెడ్డి గారి ఉపయోగించుకుందాం.
ఆయన నాయకత్వం పెంచుకున్నాం. ఎలాంటి వాళ్ళైనా సరే, ఎటువంటి అమాయకులైనా సరే, మహిళలు కానీ చిన్న పిల్లలు ఎటువంటి ఆయన ధైర్యం ఏ విధంగా ఉంటారంటే, ఒకప్పుడు నాకు హోంగార్డు చూసా లేకపోతే కానిస్టేబుల్ చూసా నాకు ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ఆయన ధైర్యంతో నువ్వు అవుతా డిఎస్పీ అయినా ఎవరైనా కానీ మాట్లాడే ధైర్యం నాకు మా చైర్మన్ గారు ఇచ్చారు. అలాగే ఎన్నో కష్టాలు పడ్డాం సార్, ఎన్నో పోరాటాలు చేశాం. నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో రాజకీయ నాయకులు ఎన్ని కష్టాలు పడతారో అన్నీ చూశాం. భయం అనేదే లేదు, భయం పోయింది, ధైర్యం ఇంకా ఉంది, మీరు ఇచ్చిన గుండె ధైర్యం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని మాటలు మీకు మాట్లాడుకుంటాం సార్. కొంతమంది కులాలు మతాలని కొంతమంది మాట్లాడుతున్నారు. అయ్యా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర కులం అంటే నమ్మకం కలిగిన వాడు ఎవరైనా ఒకటే, మతం అంటే విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకటే. ఈ 2 మాత్రమే మన జేసీ ఫ్యామిలీలో ఉంది. కొంతమందికి తెలియకపోవచ్చు సార్. ఎంతో మంది మీ దగ్గర ఉండి ద్రోహం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మేము మీకోసం ప్రాణాలైనా సరే ఇచ్చేది మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి వాళ్ళు మనకు ఉంటే ఎంత పోతే ఎంత, మాలాంటి వాళ్ళు మేము మీకోసం మీ కుటుంబం కోసం ప్రాణ త్యాగానికి వెనకాడు. ఇంకో విషయం, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, జైలుకి వెళ్ళాను. మా చెల్లెలు పెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. మా జీవితం, మా కుటుంబం కొలాప్స్. నేను లేదు, మా ఫ్యామిలీ, మా కుటుంబమే లేదు. ఇంకా మేము అంతా ఎలా అంటే ఇంకా జైల్లో కూర్చొని గోడ చూసుకుంటూ నేను నేర్చుకుంటున్నాను. మా అమ్మ మా చెల్లెలు ఇంట్లో కూర్చొని పళ్ళు వేసుకుంటూ కూర్చున్నారు. మాకు నేను లేదు, మా జీవితం అయిపోయింది. ఇంకా మేము రోడ్డు పడినాం అనుకున్నాం. మా తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. ఇంకా ఎవరికైనా ఏమి ఉండాలి. అలాంటి సందర్భంలో మా తండ్రి స్థానం తీసుకొని మా చెల్లెల పెళ్లి ఎక్కడే కానీ ఆగకుండా మీకు ఎవరికి చెప్పలేదు. పెళ్లి కార్డు కాడ నుంచి పెళ్లి మా చెల్లెలు పెళ్లి కూతురై అప్పగింతలు అయిపోయేంత వరకు మా చైర్మన్ గారు ఉన్నారు సార్. మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంది. మేము ఈ పొద్దు ధైర్యంగా మేము గౌరవంగా బతుకుతున్నామంటే సార్ మీ వల్లే. మా ఫాదర్ ఆఫ్ తాడిపత్రి శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మా అన్నపూర్ణమ్మ ఉమా అమ్మ గారికి, మరియు మా కమిషనర్ సార్ నిత్య శ్రామికుడు సార్ గురించి చెప్పాలంటే ఎప్పుడు వర్క్ చేస్తుంటున్నారు. ఆయనకి, ఇక్కడ ఉన్న మన మున్సిపల్ సిబ్బందికి, తర్వాత నా తోటి కౌన్సిలర్లకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. నేను మాట్లాడాలంటే ఇంకా ఫస్ట్ నేను గృహిణి అంటే సార్ తిడతారు, ఎప్పుడు చెప్పకూడదు హౌస్ వైఫ్ అనేసి. అలాంటి హౌస్ వైఫ్ నేను చదువుకున్న ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేసిన దాన్ని. అలాంటి దాన్ని ఆ నామినేషన్ అన్నగారు జైలుకి వెళ్ళినప్పుడు చూసి మా ఆయన వచ్చి చెప్పారు, ఎలా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది, మనం నామినేషన్ వేసాం, అన్న ఉండాలి, అన్నని గెలిపించుకోవాలి మనం అని ఒకే ఒక్క మాట అన్నారు. అప్పుడు నేను నామినేషన్ వేశాను. ఎప్పుడు నేను బయటికి రాలేదు. మున్సిపాలిటీకి వాటర్ ఎలా వస్తాయో తెలీదు, గార్బేజ్ వెహికల్స్ ఎట్లా వస్తాయో తెలీదు, మనం యూజ్ చేసిన మురుగు నీళ్ళు ఎక్కడికి వెళ్తాయో తెలీదు. అలాంటి దాన్ని నేను కౌన్సిలర్ అయిన తర్వాత సార్ ఒకే మాట అన్నారు, పబ్లిక్ లో ఉండండి అని. ఆ ఒక్క మాటతోనే నాకేం తెలియదు దాన్ని నేను వార్డులో వెళ్తూనే మా వార్డులో ట్యాంకులు కానీ పైపులు కానీ పగిలిపోయి, ఎందుకంటే అప్పటికే 2 ఏళ్ళు అయింది వైసీపీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఏ వార్డులో పట్టించుకోలేదు. నీళ్ళ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. మాకు సార్ చెప్తేనే మేము వార్డులో వెళ్ళాము. అక్కడ పోయి వర్క్ చేస్తేనే వాళ్ళు అన్నారు, అమ్మ అందుకనే మేము ప్రభాకర్ నేను గెలిపించుకోండేది, ఇలా చేయలేదు. 2 ఏళ్ల నుంచి మేము ఎంత కష్టపడుతున్నాం తెలుసా. ఇప్పుడు మీరు వచ్చినారు చేస్తున్నారని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాను నేను. అదే కాకుండా ఎవరికైనా కౌన్సిలర్ అంటే ఎవరికి తెలియదు అనమాట. నా కాలి దెబ్బ తగిలితే నా వార్డ్ వాళ్ళు ప్రతిరోజు ఒక 10-15 మంది వచ్చి నాకు పలకరించే వాళ్ళు. ఆ క్రెడిట్ అంతా మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారిది. ఎందుకంటే ఆయన చెప్పబట్టే కదా నేను కూడా వార్డులో తిరిగాను, వార్డులో వాళ్ళలో ఉన్నాను. ప్రతి ఒక్కరికి సార్ చెప్పినట్లు నేను ప్రతి ఇంట్లో వాళ్ళ పేర్లతో నేను పిలుస్తాను. నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను. ఈ డబ్బు నా ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళు లక్షలు సంపాదించవచ్చు, కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. కానీ మేము మా తాడిపత్రికి మా వార్డులో సర్వ్ చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. మాకు డబ్బు వద్దు, మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అన్నగారు కూడా అదే చెప్పారు, నేను ఎంతైనా సంపాదించగలను, కానీ నాకు నా తాడిపత్రి ముఖ్యమని. మేము అదే వార్డులో సార్ మీకు చెప్తున్నాం సార్, ఇప్పుడే కాదు
పదవి ఉన్నా పదవి లేకపోయినా మీతో పాటు ఉంటాం సార్. మీ దగ్గర మేము నేర్చుకునేది ఇదొకటే. ఇంకా మా ఉమా మేడం గారికి చెప్పాలంటే మాటలు రావడం లేదు మేడం. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా మన దగ్గర తీసుకుంటారు, మీరు మీ పిల్లల దగ్గర తీసుకుంటారు, మాకు దగ్గర తీసుకొని మీ చేతి భోజనం తిన్నామంటే చాలా గ్రేట్ మేడం. చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మా టైం అయిపోతుంది. తర్వాత మా మున్సిపల్ స్టాఫ్ కి కానీ మా పిఈ సార్కి ఏఈ సార్ వాళ్ళకి, తర్వాత ముఖ్యంగా మా డ్రైనేజ్ శ్రీనివాసులు అన్నకి, నాగరంగయ్య అన్న గారికి, తర్వాత వచ్చేసి టిట్కో ప్రసాద్ అన్న గారికి, సతీష్ కి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మా మున్సిపల్ స్టాఫ్ అందరికి, మా సుజాత మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడకు ముందుగా విచ్చేసినటువంటి మన చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, అలాగే మన ఉమ్మమ్మ గారికి, మన ఎమ్మెల్యే అస్మిత్ అన్న గారికి, మరియు మా కమిషనర్ సార్ శ్రీరామకృష్ణ గారికి, మున్సిపల్ సిబ్బందికి, మా సచివాలయ సిబ్బందికి, మీడియా మిత్రులకి, నా తోటి కౌన్సిలర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా సార్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను సిపిఐ కాలనీ 12 వార్డులో కౌన్సిలర్గా గెలిచానంటే మన చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సు వల్లనే, ఆయన సహకారంతో, మా సిపిఐ కాలనీ ప్రజల సహకారాలతో, మా కుటుంబ సభ్యులందరి సహకారంతో కౌన్సిలర్గా గెలిచినందుకు నేను రుణపడి ఉంటాను. సార్ అస్మిత్ అన్న గారు, నేను గెలిచిన వెంటనే మా వార్డులో పెద్దకాలు పూడిక తీతనైతేనేమి, మా వార్డులో సార్ మంచినీటి పైప్ లైన్లు 8 సందులు లేవు సార్, అవన్నీ తీసుకొచ్చి వేసినాడు. మరియు అండర్ డ్రైనేజ్ అయితేనేమి మిగతా వాటర్ పనులు చక్కగా చేస్తారు సార్. అందుకు మా సిపిఐ కాలనీ ప్రజల తరఫున నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్ అస్మిత్ గారికి. ఇంకా ఇంకో విషయం చెప్పాలి సార్ మీ అందరికీ, మా సిపిఐ కాలనీలో ఇంకా మీరు చెప్పినట్టు మేము ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు పలకరించి వాళ్ళకి ఏమైనా లేకోకుంటే మళ్ళీ వాళ్ళ సమస్యలు పరిష్కరించడం జరిగింది. మీరు చెప్పినట్లుగానే వాటిలోని ప్రజలందరినీ పలకరిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడం జరిగింది. ఇందుకు గాను మీ అందరికీ రుణపడి ఉంటానో తెలియజేసుకుంటున్నాను.